హ్యాపీ మకర సంక్రాంతి ఫ్రెండ్స్. వెల్కమ్ టు ఎనదర్ బ్లాగ్. ఇప్పుడైతే మా దగ్గర ఉన్న బైక్ మేము తీసి ఇంటర్నేషనల్ కైట్ ఫెస్టివల్కి బయలుదేరాము. అది ట్రాఫిక్ కాదు నాయనా, అదో బీభత్స. మొత్తానికైతే లోపలికి ఎంటర్ అయ్యాము. ఎంటర్ అయిన తర్వాత అక్కడ జనాలు చూసి కాసేపు ఆలోచించామన్నమాట, వెళ్ళాలా వద్దా అని చెప్పి. బాగా సీరియస్ తీసుకున్నారండి. అక్కడ కైట్స్ ఉన్నాయని చెప్పి ఎక్కడ నించున్నారో అక్కడి నుంచే కైట్స్ ఎగరేశారు. ఇంకా మాంజాలు ఆ కైట్స్ అయితే మాత్రం కొన్ని అటుపడ్డాయి, కొన్ని ఇటుపడ్డాయి, కొన్ని మన నెత్తి మీద పడ్డాయి. ఇంకేం చేయలేక అక్కడే ఉన్న ఫుడ్ ఫెస్టివల్ కూడా ఒక లుక్ వేసాము. అక్కడ బొంగులో చికెన్, ఇంకా రకరకాల చికెన్లు అన్నీ ఉన్నాయి. ఇంకా తినేవాళ్ళు ఫుల్ ఎంజాయ్ చేశారు అనుకోండి. ఆ తర్వాత అక్కడ బ్యారిగేట్ ఉంటే అక్కడ నుంచి నించుని చూసాం అనమాట కైట్స్. మొత్తానికి అయితే పెద్ద పెద్ద కైట్స్ అయితే బాగా ఎగరేశారు. అక్కడ హ్యాండిల్ చేయడమే కష్టంగా ఉందంటే మనోళ్ళు దాన్ని అటు ఇటు తిప్పి బాగా ఎంటర్టైన్మెంట్ చేశారు. కాకపోతే కొత్త వెరైటీస్ వస్తాయేమో అనుకున్నాము. ఇగోండి ఈ ట్రైన్ అటు వెళ్తున్నప్పుడు స్టార్ట్ చేసాము. అక్కడ నించుని అలా చూసాం అనమాట. క్రౌడ్ మమ్మల్ని అంత ఎంకరేజ్ చేయలేదు కాబట్టి మేము కొద్దిగా దూరం నుంచే ఉండి ఎంజాయ్ చేసేసి ఇంకా ట్రైన్ వస్తుందని చెప్పి దాన్ని చూసి బాయ్ బాయ్ చెప్పేసి అలా కొద్దిగా లోపలితో తిరగడానికి ట్రై చేసాం అనమాట. కానీ ఎక్కడండి అసలు ప్లేసే లేదు. క్రౌడ్ మాత్రం చాలా బీభత్సంగా వచ్చింది. అండ్ పిల్లలు, ఎస్పెషల్లీ పిల్లలు అయితే మాత్రం సూపర్ అంటే సూపర్ ఎంజాయ్ చేశారు. అండ్ అక్కడ సాంస్కృతిక కార్యకలాపాలు కూడా చాలా వరకు జరిగాయి. దాన్ని కూడా చూసుకుని ఇంకా అమ్మాయ్య అనుకుని నేను చెప్పి సర్వే జన సుఖినో భవంతు అని చెప్పేసి బాయ్ చెప్పేసి